నిమ్స్ను వీడుతున్న వైద్యులు ఇక్కడ నుంచి కార్పొరేట్ హాస్పిటల్కు తాజాగా వివరాల నుంచి ఇద్దరు. మనకి హైదరాబాద్లో ఉన్న ఏకైక పెద్ద హాస్పిటల్ ఏదైనా ఉందయ్యా అంటే నిమ్స్ ఒక్కటే. అక్కడి నుంచి డాక్టర్స్ వెళ్ళిపోతున్నారంట. ఇటీవల 10 మంది వైద్యుల రాజీనామా. గత కొద్ది నెలలుగా కొనసాగుతున్న ఇదే తీరు స్పెషాలిటీ వైద్య సేవలపై తీవ్ర ప్రభావం. రాష్ట్రంలో పేదడి వైద్యానికి పెద్ద భరోసాగా నిలిచే నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నిమ్స్ ఈ హాస్పిటల్ నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్యులు వెదజల్లుతున్నారు. ఇటీవల కాలంలో ఏకంగా కీలక విభాగానికి చెందిన 10 మంది వైద్య నిపుణులు రాజీనామా చేశారు. తాజాగా 2 వైద్యులు తమ రాజీనామా పత్రాన్ని నిమ్స్ డైరెక్టర్ బీరప్పకు పంపారు. కొద్ది నెలలుగా నిమ్స్ నుంచి వెళ్ళిపోయే వైద్యుల సంఖ్య పెరుగుతుండగా కొత్తగా వచ్చేవారి సంఖ్య తక్కువగా ఉంటుంది. గడిచిన 3 ఏళ్లలో నిమ్స్లో 1,00,000 సర్జరీలు జరిగాయి. అంటే వైద్యులు రోజుకు సగటున 100కు పైగా సర్జరీలు చేస్తున్నారంట. అంత నైపుణ్యమన్న వైద్యులంతా నిమ్స్ను వేడుతున్నారు. ఎందుకు వేడుతున్నారు? నిమ్స్లో పలు కీలక విభాగాల విభాగాధిపతులు, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొద్ది రోజులుగా వరుసగా రాజీనామాలు చేస్తుండటం అక్కడి వైద్య సిబ్బంది, మెడికోలు జీర్ణించుకోలేకపోతున్నారు. నిమ్స్ న్యూరో సర్జరీ హెచ్ఓడిగా ఉన్న డాక్టర్ విజయ్ సారథ్తో పాటు డాక్టర్ రాజేష్ రాజీనామా చేసి వెళ్ళిపోయారు. అలాగే న్యూరాలజీకి చెందిన హెచ్ఓడి డాక్టర్ జబీన్ ఖాన్తో పాటు డాక్టర్ నిహారిక, డాక్టర్ రూపం, డాక్టర్ రుక్మిణి నిమ్స్ వీడారు. ఆ ఒక్క విభాగం నుంచి ఏకంగా 4 వెళ్ళిపోయారు. ఇక సర్జికల్ గ్యాస్ట్రో ఎంటాలజీకి చెందిన డాక్టర్ ఆదిత్యతో పాటు మరో అసోసియేట్ ప్రొఫెసర్ రాజీనామా చేసి వెళ్ళిపోయారు. తాజాగా యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ధీరజ్ కూడా 2 రోజుల క్రితం రాజీనామా లేఖలు నిమ్స్ డైరెక్టర్కి పంపించారు. వైద్య సేవలు సీట్లపై తీవ్ర ప్రభావం పడుతుందండి. అసలు ఎందుకు వెళ్ళిపోతున్నారా అంటే వీళ్ళు స్పెషలిస్ట్ వైద్యులు నిమ్స్ వేయటం వెనుక ఆసుపత్రి డైరెక్టర్ వైఖరి కూడా ఒక కారణమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెలకు 100ల సంఖ్యలో శస్త్రచికిత్సలు చేసే వైద్యులకు రావాల్సిన ఆరోగ్యశ్రీ ఇన్సెంటివ్ కొన్నేళ్లుగా ఇవ్వటం లేదంట. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆరోగ్యశ్రీ శస్త్రచికిత్సలు చేసే వైద్యులకు కేసుకి ఎంత చొప్పున ఇన్సెంటివ్ ఇచ్చేవారు. దాంతో వారు మరిన్ని శస్త్రచికిత్సలు చేసేందుకు ఆసక్తి చూపేవారు. ప్రస్తుతం వాటిని ఇవ్వకపోగా రావాల్సిన వాటి విషయంలో డైరెక్టర్ చొరవ చూపటం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు రోగులకు అందించాల్సిన వైద్య సేవల కంటే వైద్యులను రీసెర్చ్ పేపర్స్ ఎన్ని చేశారంటూ సతాయింపులు కూడా ఒక కారణమవుతున్నాయంట. సరే, కారణాలు ఏది ఏమైనా కావచ్చు, కానీ ఇట్లా అంటే మనకి దాదాపు తెలంగాణ, ఏపీలో కూడా పెద్ద పెద్ద అంటే దీర్ఘకాలిక వ్యాధులు, ఏదైనా క్యాన్సర్ లాంటి పెద్ద పెద్దవి వస్తే, కిడ్నీ ప్రాబ్లం లాంటివి వస్తే అందరూ వచ్చి చూసేది నిమ్స్కే. మరి నిమ్స్లో మెయిన్ విభాగాల్లో డాక్టర్లు వెళ్ళిపోవటం కొంచెం ఇబ్బందే కదా మరి. అది మరి పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు దానికి?